మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరు. స్థానిక ఎమ్మెల్యే అయిన ఆయన 2024లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన కడాకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వికాస్ మర్మత్ ను నియమించారు. ఆయన సారథ్యంలోని కుప్పం కడా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నది, అదే విధంగా కుప్పంను రానున్న కాలంలో దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏ మేరకు నెరవేరుస్తారన్నది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మీరు మీ కుటుంబ నేపథ్యం కాస్త వివరిస్తారా? ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇస్తున్నారు సుమన్ టీవీ వాళ్ళు. మీ అందరికి నమస్కారం. ఏదో చూస్తున్నారు. సో మీరు కరెక్ట్ గా చెప్పారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఒక స్పెషల్ ఫోకస్ ఇక్కడ పెట్టారు. అండ్ అది ఎందుకు పెట్టారు, అది విజన్ ఏముంటుంది, అది నేను ఇంకా మాట్లాడతాను. కుటుంబం సంబంధించి అంటే 2019 బ్యాచ్ ఆఫీసర్ ఉన్నాను నేను. అండ్ నా వయసు ఇప్పుడు అంటే 29 ఇయర్స్. అండ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు నా నాన్నగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, నా స్మాల్ సిస్టర్ ఇస్ దేర్, మై లిటిల్ సిస్టర్, అండ్ దెన్ ఐఎమ్ దేర్. అండ్ మనం నలుగురే ఉన్నాము. సో ఇప్పుడు జైపూర్ నుండి ఉన్నాను, బేసిక్లీ ఫ్రమ్ రాజస్థాన్. సో మై నేటివ్ ప్లేస్ ఇస్ ఇన్ రణ్థంబోర్ సెంచురీ నియర్ జైపూర్. ఒక ప్లేస్ ఉంది రణ్థంబోర్ టైగర్ సెంచురీ. సో ఆ సెంచురీ పక్కన నా విలేజ్. సో ఇట్స్ అ వెరీ రూరల్ ఏరియా. అండ్ నా విలేజ్ లో ఎప్పుడు కూడా అంటే టైగర్స్ రావడం చాలా కామన్ గా ఉంటుంది. సో అక్కడ పుట్టాను. మళ్ళీ దెన్ ఐ వెంట్ టు గుజరాత్ లో స్టడీ చేశాను. గుజరాత్ తర్వాత ఐఐటి కాన్పూర్ వెళ్ళాను. ఐఐటి కాన్పూర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళాను అండ్ ప్రిపేర్ చేశాను. గాడ్స్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఎవ్రీబడి ఎల్సెస్ గైడెన్స్ ఐ కుడ్ క్లియర్ ఎగ్జామ్. అండ్ దెన్ ఐ వెంట్ టు మసూరి ఫర్ ట్రైనింగ్. దెన్ నాకు ఆంధ్ర క్యాడర్ అలాట్ అయింది. ఆంధ్రాలో వచ్చిన తర్వాత నా ట్రైనింగ్ ఫస్ట్ లబాస్లో చేసిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ టెక్కలి శ్రీకాకుళం ఇచ్చారు. తర్వాత నేను ఇది కమిషనర్ నెల్లూరు చేశాను, మున్సిపల్ కార్పొరేషన్. అండ్ తర్వాత ఇక్కడ కుప్పంలో ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ అలాగే చేస్తున్నాను, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన మీరు ఐఐటి కాన్పూర్ లో చదివిన తర్వాత ఎందుకు ఐఏఎస్ వైపు రావాలనిపించింది? ఇప్పుడు నాకు నా చిన్న వయసు నుండి అంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథమెటిక్స్ తర్వాత ఫిజిక్స్. సో నా మ్యాథ్స్ అంటే స్ట్రాంగ్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ 9th 10th లో నేను అనుకున్నాను అంటే నేను మెకానికల్ ఇంజనీర్ అవుతాను, వేరే అంటే బిగ్ కంపెనీస్ లో పని చేస్తాను, కార్ మోడలింగ్ అదిలో పని చేస్తాను. సో కాబట్టి ఐఐటి కాన్పూర్ వెళ్ళాను, మెకానికల్ తీసుకున్నాను స్పెసిఫిక్లీ. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత సమ్ హ్యుమానిటీస్ కోర్సెస్ చేయడం జరిగింది. హ్యుమానిటీస్ అంటే ఇది సోషియాలజీ, సైకాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, ఆల్ దోస్. అది ఐఐటీలో ఫస్ట్ టైం అది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మాత్రమే ఆబ్జెక్టివిటీ ఉండకూడదు, సబ్జెక్టివిటీ కూడా ఉండాల్సింది. కాబట్టి ఇది స్టార్ట్ చేశారు. అప్పుడు నేను అక్కడ 5 కోర్సెస్లో 3 కోర్సెస్ సోషియాలజీలో చేశాను. అది అంటే బై ఛాన్స్ చేయడం జరిగింది. సో మన బ్యాచ్ నుండి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ సోషియాలజీ కోర్సెస్ చేసే టైం నాకు అది నేను ఇప్పుడు కూడా కోర్సెస్ చేశాను. అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, అంటే ఇది ఎంత నిజంగా ఉంది, ఎంత నిజంగా గ్రౌండ్ రియాలిటీ గురించి చెప్తున్నారు. నా విలేజ్లో కూడా నేను చూశాను. అది అంటే పావర్టీ ఉండొచ్చు, లిటరసీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, సొసైటీ గురించి, కల్చర్, రిలీజియన్, మ్యారేజెస్, ఆల్ దీస్ థింగ్స్, కాస్టిజం అన్ని. అంటే నేను చదివిన తర్వాత ఒక నాకు ఫీలింగ్ వచ్చింది, అంటే నేను కంపెనీలో వెళ్ళకుండా ఇక్కడ ఫీల్డ్ మీదనే ఉండాలి, సోషియాలజీలో ఏదైతే చేయాలి. అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి, అంటే సోషియాలజీలో ప్రొఫెసర్ అలాగే చేసుకోవచ్చు, లేకపోతే సొసైటీ కోసం ఏ జాబ్ ఉంటుంది మనకి. సో మీ అందరికీ తెలుసు అంటే భారతదేశంలో సొసైటీతో లింక్ చేయడం, సొసైటీతో మాక్సిమం కలిపి పని చేయడం అంటే ఐఏఎస్ఏ ఉంటుంది. అంటే సో అప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత నేను ప్రిపరేషన్కి వెళ్ళాను. సో సోషియాలజీ ఒక రీజన్ ఉంది, నేను ఐఏఎస్ ఉన్నాను ఈరోజు. సో అదే ఒక మాట. ఐఐటి కాన్పూర్ లో చదివిన మీరు బయట వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటే లక్షల్లో ప్యాకేజీ వస్తుంది. కానీ మీరు ఐఏఎస్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? ఐఏఎస్ వచ్చి మీరు ప్రజలకు ఏం సేవ చేయాలనుకుంటున్నారు? సో అది అంటే అది చాలా కామన్ సిచ్యువేషన్. అంటే ప్రైవేట్ లో మీకు
ఖచ్చితంగా అంటే మీ ఐఐటి మీరు చదివితే మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. కానీ అదిలో అంటే ఒక మాట అంటే మీకు అంటే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ఫీలింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్‌లో. ఎప్పుడు కూడా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ జాబ్ చేసే టైం? సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు. మీకు ఎలా ఫీలింగ్ ఉంది? మీకు ఇంటర్వ్యూ చేయడం అంటే ఇష్టమా? లేదా? అది మీకు తెలుసు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే మీకు తెలుసు అది. మీకు అంటే ఏ పని చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అది తప్పు లేదు. అది కూడా అంటే చాలా మంది చేస్తున్నారు, చేయాల్సిందే. వాళ్ళ పని ఇది. అంటే వాళ్ళు కంపెనీస్ పని చేయలేకపోతే ఇంతమంది కంపెనీస్ మనకి సపోర్ట్ ఇవ్వరు. ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేస్తున్నాను. ఇది కావాలి, అది కావాలి. అది ఎలా వస్తుంది? ఒక పర్సన్ అక్కడ బెంగుళూరులో లేకపోతే అమెరికాలో ఒక రూమ్ లో కూర్చొని ఇక్కడ కోడింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఆర్డర్ నా దగ్గర ఈ రోజు వస్తుంది. సో అది కూడా అంతా మనకి ఇంపార్టెంట్. కానీ పర్సనల్ లెవెల్‌లో నేను నా సోషియాలజీ చదివిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. దట్ నేను గ్రౌండ్ మీద ఉంటే ఇది అంటే ప్రజలతో కనెక్ట్ అవుతే అప్పుడు ప్రజల మాట వింటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫీలింగ్ బెటర్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. నేను అక్కడ సపోజ్ రూమ్‌లో కూర్చొని కోడింగ్ చేస్తున్నాను. అది అంటే నాకు ఇష్టం నేను చేస్తున్నాను. కానీ నాకు ఆ ఇంపాక్ట్ ఎంత ఉంది నాకు ఇమ్మీడియేట్‌లీ ఐడియా రాదు. అంటే నాకు తెలీదు కదా! అంటే ఇక్కడ నా కోడింగ్ కావడం వల్ల ఎక్కడ హెల్ప్ అవుతుంది నాకు ఇమ్మీడియేట్‌లీ ఐడియా రాదు. అంటిల్ అన్లెస్ ఐ గో ఇంటూ డెప్త్. బట్ హియర్ ఇన్ దిస్ జాబ్ వాటెవర్ ఐ డూ ఏదైతే నేను ఇక్కడ చేస్తున్నానంటే నాకు ఇమ్మీడియేట్‌లీ ఇంపాక్ట్ ఈస్ విజిబుల్. ఎగ్జాంపుల్ హౌసింగ్ ఉండొచ్చు, రోడ్స్ ఉండొచ్చు, లైట్స్ ఉండొచ్చు, సైకిల్స్ ఉండొచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, అలీప్ ఉండొచ్చు, కంపెనీస్ తీసుకురావడం, వాళ్ళకి జాబ్ ఇప్పించడం ఉండొచ్చు. ఏ విధంగా ఏ పని చేస్తే కూడా విజిబిలిటీ, ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో అప్పుడు అంటే మీకు ఫీలింగ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టి ప్యాకేజ్ అంటే సెకండరీ, ఫీలింగ్ అంటే ప్రైమరీ. కాబట్టి ఇది అంటే కాబట్టి ఐఏఎస్ నేను టేకప్ చేస్తున్నాను. సాధారణంగా గ్రూప్స్ కొట్టాలంటే చాలా కష్టమైన పని. అటువంటిది మీరు గ్రూప్స్ లో మొదటి అటెంప్ట్ లోనే గ్రూప్స్ సాధించారు. ఈ మొదటి అటెంప్ట్ లో విజయం సాధించడానికి మీరు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా తీసుకున్నారా? గ్రూప్స్ సాధించే విద్యార్థులకు, గ్రూప్స్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్న విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? ఈ ఎగ్జామ్ లో అంటే మీ అందరికీ తెలుసు చాలా మంది ఎగ్జామ్ ఇస్తారు. అంటే ఈ ప్రతిసారి దాదాపు 10 to 15 lakhs పీపుల్ విల్ గివ్ ఎగ్జామ్. అండ్ ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఓన్లీ 180. సో 180 అవుట్ ఆఫ్ 10 lakhs ఇస్ వెరీ మైన్యూట్ నెంబర్. కానీ నాకు అప్పుడు అంటే ఒక మంచి గైడెన్స్ వచ్చింది. అంటే గైడెన్స్ అంటే వాజీరామ్ అండ్ రవి కోచింగ్ తీసుకున్నాను. సో నాకు ఒక గైడెన్స్ అంటే ఏంటి, కోచింగ్ గైడెన్స్ అన్ని కోచింగ్ అంటే సేమ్ స్టైల్లోనే గైడెన్స్ ఇస్తారు, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. కానీ నాకు ఒక మాట నా మైండ్లో సెట్ అయింది. మీరు ఏ కోచింగ్ తీసుకున్నారు ఆ కోచింగ్ వాళ్ళు మీద మీరు 100% భరోసా చేయాల్సిందే. అది అంటే చాలా మందికి ఆ ప్రాబ్లం, అది ఆ చిన్న ప్రాబ్లం. అంటే సపోజ్ నేను ఒక కోచింగ్ తీసుకున్నాను, నా ఫ్రెండ్ వేరే కోచింగ్ తీసుకున్నారు, నా ఫ్రెండ్ నాకు చెప్తే అంటే ఇది బాగుంది, ఇది ఇంకా బెటర్గా ఉంది అంటే అప్పుడు నేను కొంచెం కంట్రోల్ చేయాలి. అప్పుడు సరే అంటే మీకు బాగా అంటే వాళ్ళు చూస్తున్నారు, నా కోచింగ్ వాళ్ళు చూస్తున్నారు. సో మన కోచింగ్ మీద 100% మీకు భరోసా ఉండాలి. అండ్ అప్పుడు వాళ్ళే చెప్పిన ప్రకారం మీరు 100% చదవాలి. ఆల్మోస్ట్ 60-70% పీపుల్ గెట్ డైవర్టెడ్ విత్ నియర్ బై డిస్ట్రాక్షన్స్. అంటే నాకు ఒక మెటీరియల్ ఇచ్చారు, కాదు ఆ మెటీరియల్ తీసుకోండి, అది తీసుకోండి అంటే అందరూ అంటారు. అప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు. మీరు అంటే ఒక్కసారిలో ఒక్క బోట్లోనే వెళ్ళాలి. ప్రతిసారి అంటే ఈ బోట్ ఉంది, ఆ బోట్ ఉంది, ఆ బోట్ అంటే ఎప్పుడు కూడా మీరు ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవ్వరు. అక్కడనే తిరిగిన ఉంటారు. ఈ బోట్ ఉంది, ఆ బోట్. కాబట్టి ఏ ఒక్క బోట్లో ఉండాలి, ప్రశాంతంగా వెళ్ళాలి. అండ్ గైడెన్స్, ఆన్లైన్ గైడెన్స్ చాలా ఎక్కువ ఉంది. చాలా మంది టాపర్స్ 2 hours 3 hours ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఫాలో చేయండి. సో మీరు ఫాలో చేయడం అంటే సెలెక్షన్ రావడం సింపుల్. ఫాలో చేయలేకపోతే మీకు అంటే చాలా కష్టం ఉంటుంది. మీరు ఒక సింగిల్ డైరెక్షన్లో వెళ్ళరు. సో అప్పుడు వేరే డైరెక్షన్లో వెళ్తే ఎక్కడ రీచ్ అవుతారు, మీరు రీచ్ అవ్వరు. సో నాకు అదే అంటే దట్ ఈస్ ద రీజన్ ఐ కుడ్ క్లియర్. ఐ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ, వెరీ స్ట్రిక్ట్లీ. నా కోచింగ్లో ఏం చెప్పారో అదే చేశాను. ఇంకా ఏం ఎక్స్ట్రా రాకెట్ సైన్స్ చేయలేదు. గ్రూప్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ గా జరిగే ఇంటర్వ్యూలో ఏ విధంగా ఇంటర్వ్యూకి మనం అటెండ్ కావాలి, అక్కడ మనల్ని ఏ విధంగా క్వశ్చన్స్ చేస్తారు, ఇంటర్వ్యూలో మనం ఏ విధంగా అక్కడ ఉన్న అధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది? 100% ఆనెస్ట్ గా మాట్లాడాలి అక్కడ. అంటే అండ్ అక్కడ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మీకు తెలీదు అంటే మీరు చెప్పాలి క్లియర్ కట్గా. అంటే ఇది అంటే ఇప్పుడు నాకు గుర్తులేదు, నేను చదవలేదు, నేను చదవాల్సిందే కానీ ఇప్పుడు నేను చదవలేకపోయాను. కానీ ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇమీడియట్గా నేను చదువుతాను, అదే మీద పని చేస్తాను, అదే మీద అంటే ఇంకా ఫోకస్ పెడతాను. సో మీరు అంటే వాళ్ళకి క్లియర్ కట్గా మీకు ఏం తెలుసో అది చెప్పాలి. అండ్ మీరు చాలా ఆనెస్ట్గా ఉండాలి. అంటే అప్పుడు మీరు తప్పు చెప్పకూడదు. అంటే మీకు తెలియకపోతే కూడా ఏదో మీరు ఊరికే తప్పు ఫ్యాక్ట్ చెప్తే అప్పుడు ఏం ఇమేజ్ వస్తుంది అంటే
మీ ఫోకస్ ఏముంది అంటే ఇంప్రెస్ చేయడానికి ఫోకస్ ఉంది, నిజం చెప్పడానికి ఫోకస్ లేదు. Okay. సో ఇంప్రెస్ చేయడానికి ఫోకస్ ఉంటే మీకు అంటే నెగటివ్ వస్తుంది. సో మీరు నిజం చెప్పాలి ఇక్కడ, మీకు ఏం తెలుసు. అండ్ మీరు వాళ్ళకి ఒక హోప్ ఇవ్వాలి. యూనిట్ గివ్ సమ్ హోప్ అంటే నాకు ఇప్పుడు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ తర్వాత నేను ఇది చదువుతాను అండ్ నేను ఎప్పుడు కూడా ఇది మర్చిపోను. అప్పుడు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఈ ఆఫీసర్ రేపు ఫీల్డ్లో వెళ్తే కూడా సపోజ్ ఒక వాళ్ళకి చట్టా తెలియదు అంటే చదివి చేస్తారు. అంటే జస్ట్ తప్పు చేయరు, లేకపోతే నేను చేయను అది చెప్పరు. సో ఆ హోపే ఇంపార్టెంట్ కదా. ఒక ఆఫీసర్ అంటే ప్రతిసారి నేర్చుకోవడానికి అది ఫీలింగ్ ఉంటే మీరు అంటే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఆఫీసర్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు లర్న్. ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు లర్న్ దెన్ యూ విల్ నాట్ బి గుడ్ ఆఫీసర్. మీరు ఎవ్రీ డే మీరు నేర్చుకోవాలి, అప్పుడు మీరు పైన వెళ్తారు. మీరు సెట్ అయిపోతే నాకు మొత్తం తెలుసు అంటే యూ విల్ నాట్ గో అప్. సింపుల్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానని చెప్పారు కదా. దానికోసం సీఎం గారు కడాను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయన అనుకున్న లక్ష్యాలను సాధిస్తారనుకుంటున్నారా? సో మీ అందరికీ తెలుసు, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఇక్కడ ఈ కాడా ఒక స్పెషల్ ఫోకస్ తో పెట్టారు. ఆ ఫోకస్ అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ రీజన్, మోర్ దెన్ కాన్స్టిట్యుయెన్సీ, ఇట్ ఈస్ అబౌట్ దిస్ కాడా రీజన్ అంటే సేమ్ లైక్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియా, బట్ 4 మండల్స్ అండ్ శాంతిపురం, రామకుప్పం, గూడేపల్లి కుప్పం అండ్ ఒక మున్సిపాలిటీ, కుప్పం మున్సిపాలిటీ. ఈ 5 యూనిట్స్ కలిపి ఏదైతే మనకి 1200 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది అండ్ మనకి దాదాపు 90,000 హౌస్ హోల్డ్స్, అరౌండ్ 3.5 lakh పాపులేషన్. సో ఈ రీజన్ అంటే ఒక మోడల్ అలాగే రెడీ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే ఈ స్వర్ణ కుప్పం విజన్ ఏదైతే మనం పెట్టాము, ఈ 2025 జనవరిలో లాంచ్ చేశాము, సార్ ద్వారానే లాంచ్ చేశాము. మోడల్ మీనింగ్ అంటే ఒక టాప్ క్లాస్ చాలా హై లెవెల్ స్టఫ్ కాదు. మోడల్ అంటే ఇక్కడ 100% పావర్టీ ఫ్రీ రీజన్. 100% పావర్టీ ఫ్రీ రీజన్ ఉండాలి అంటే మీరు ఆల్ 20-25 డిపార్ట్మెంట్స్లో ఒక డిఫరెంట్ టార్గెట్స్ సెట్ చేయాల్సింది. అప్పుడు మీకు పావర్టీ ఫ్రీ రీజన్ వస్తుంది. మాత్రమే అంటే ఒక డబ్బులు ఇవ్వడం లేకపోతే ఒక జాబ్ ఇవ్వడం చాలు కాదు, మీరు అన్ని విధంగా సెట్ చేయాలి. పావర్టీ అంటే మీనింగ్ అంటే ఏంటి? పావర్టీ అన్ని విధంగా మనం చూడాలి, మల్టీ డిమెన్షనల్. అంటే ఒక పర్సన్కి జాబ్ కావాలి, ఒక ఫార్మర్కి మంచి మార్కెట్ సపోర్ట్ కావాలి, ఒక లేడీకి వాళ్ళంటే చాలా బాగా అచార్ చేస్తున్నారు పిక్కలు, వాళ్ళకి ఒక లోన్ సపోర్ట్ కావాలి, ఒక పర్సన్కి అంటే చాలా టాలెంటెడ్ కానీ స్కూల్ ఫీజు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళ పేరెంట్స్కి కేపబుల్ చేయించాలి. ఒక ఫార్మర్ దగ్గర ఆవు ఉంది కానీ ఆ ఆవు సంబంధించి ఏదో మిల్క్ ఉంది, ఆ మిల్క్ ఎక్కడ అమ్మాలి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అన్ని విధంగా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ లో మీరు ఒక టార్గెట్ సెట్ చేసి అచీవ్ చేస్తే ఆటోమేటిక్ గా పావర్టీ ఫ్రీ రీజన్ అయిపోతుంది. ఇదిలో అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టర్షరీ సెక్టర్, ఇది 3 ఉంటాయి ఇందులో. ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటి? అగ్రికల్చర్, హార్టికల్చర్. ఇప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ చేస్తున్నారు, మార్కెట్ సెట్ చేస్తున్నారా లేదా? మీరు ఎలా సెట్ చేస్తున్నారు? వాళ్ళకి ఇన్కమ్ పెరగడానికి మీరు ఏం చేస్తున్నారు? అది ఒక మాట. ఒక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఇంకా ఒక ఆవు కావాలి, కానీ ఫస్ట్ ఆవు సంబంధించి మిల్క్ వాళ్ళు ఎక్కడ అమ్మేస్తున్నారు, ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు, అక్కడ వాళ్ళకి మంచి రేట్ వస్తుందా లేదా? ఇంకా వాళ్ళకి ఒక ఆవు కావాలి అంటే మీరు ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ చేస్తారు? సెకండరీ సెక్టర్ అంటే ఆల్ దిస్ ఇండస్ట్రీస్. మనం ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వివరణగా మీకు చెప్తాను నెక్స్ట్. అంటే మొత్తం ఏమేమి ఉన్నాయి. సో విజన్ అంటే టు డిక్లేర్ దిస్ రీజన్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ పావర్టీ ఫ్రీ రీజన్. అండ్ పావర్టీ ఫ్రీ మీన్స్ ఇక్కడ ఎవరు కూడా పూర్గా లేదు, అందరూ అంటే బ్రహ్మాండంగా వాళ్ళు ఫ్రూట్స్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా మిల్క్ అమ్మేస్తున్నారు, బ్రహ్మాండంగా జాబ్స్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా మళ్ళీ బిజినెస్ చేస్తున్నారు. సో అది మనం సెట్ చేస్తేనే వీ కెన్ డిక్లేర్. స్వర్ణ కుప్పం విజన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ స్ట్రాటజీ అండ్ చాలా డీటెయిల్ స్ట్రాటజీ ఉన్నాయి. మీరు చెక్ చేస్తే యూ విల్ బి ఇంప్రెస్డ్. ఇది అంటే ఒక సబ్జెక్టివ్ మాట కాదు, అంటే ఏసీ రూమ్ లో కూర్చొని రాయడం కాదు. మనం 3 months అన్ని విధంగా సర్వీస్ చేసాం, గ్రౌండ్ మీద డిమాండ్ సర్వీస్ చేసాము. ప్రజలకు ఏం కావాలి, ఎంతమందికి హౌసెస్ కావాలి, ఎంతమందికి జాబ్స్ కావాలి, ఎంతమంది అంటే ఎడ్యుకేషన్ మీద అంటే హెల్ప్ అడుగుతున్నారు, ఏ ఫార్మర్స్ కి ఏం కావాలి, సెరికల్చర్లో ఏం కావాలి, అన్ని స్టడీ చేసిన తర్వాతనే మనం విజన్ లాంచ్ చేసాం. కాబట్టి మనకి 5-6 months పడింది ప్రిపరేషన్ కి. సో స్వర్ణ కుప్పం అంటే గోల్డెన్ కుప్పం, పావర్టీ ఫ్రీ కుప్పం, net zero kuppam, and ultimately a region which can be declared as the model as far as all the systems are considered: roads, lights, bus station, parks,
స్కూల్స్ అన్ని విధంగా మోడల్ అవ్వాలి. అంటే మోడల్ అంటే పర్ఫెక్ట్ ఉండాలి, హై క్లాస్ కాదు, కరెక్ట్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి. మనకి ఒక సీఎం సార్ ఎప్పుడు కూడా అంటే ఈ మాట ఖచ్చితంగా అంటారు, మన గైడ్ చేస్తారు, దట్ ఫార్వర్డ్ లింక్వేజ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ లింక్ అవ్వాలి. ఫార్వర్డ్ లింకేజ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నేనంటే 10 ఎకరాల్లో ఫ్రూట్స్ చేస్తున్నాను, కానీ ఇది నేను చేస్తున్నాను, నాకు అన్ని విధంగా ఓకేగా ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, సీడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు మార్కెట్ తెలీదు. ఎవరు అంటే పర్చేస్ చేస్తారు, ఎవరు కొంటారు అంటే ఇక్కడ వెళ్తాను నేను. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం నుండి పక్కనున్న కర్ణాటకలోని బెంగళూరుకు కానీ, ఇటు వేలూరుకు కానీ, తమిళనాడుకు కానీ, తమిళనాడులోని చెన్నైకి కానీ 10,000 మంది వరకు నిరుద్యోగులు రోజువారీ కూలీలుగా వలస వెళ్తుంటారు. తెల్లవారి ట్రైన్కి వెళ్ళి సాయంత్రం ట్రైన్కి వస్తుంటారు. ఇటువంటి నిరుద్యోగ కూలీల కోసం ఇక్కడ ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలతో నిరుద్యోగ నిర్మూలన చేయగలుగుతారా? వారి కోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా? అంటే ఇప్పటి వరకు 15 ఇండస్ట్రీస్ సైన్ చేశాము. 15 ఇండస్ట్రీస్ లో మనకి ఒక ఇండస్ట్రీ అబిస్ ప్రోటీన్ ఆల్మోస్ట్ పూర్తి అయింది, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా 7 ఇండస్ట్రీస్ మొదలైంది ఇప్పుడు, అంటే పని స్టార్ట్ చేశారు, 1.5 year లో స్టార్ట్ చేస్తారు. ఇంకా 7 ఇండస్ట్రీస్ జనవరిలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేస్తున్నాం. సో టోటల్లీ 15 ఇండస్ట్రీస్ లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మదర్ డైరీ ఉంది, ఒకటి పని స్టార్ట్ చేశారు వాళ్ళు. మదర్ డైరీ అంటే సఫల్ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్. ఇప్పుడు వాళ్ళు మన ఏరియా నుండి ఆల్ టమాటోస్, ఆల్ మ్యాంగోస్, మనకి ఆల్ పోమగ్రెనేట్, ఆల్ ఫ్రూట్స్ తీసుకుంటారు ప్రాసెసింగ్ చేయడానికి. చాలా పెద్ద కంపెనీ, సెకండ్ థర్డ్ బిగ్గెస్ట్ బ్రాండ్ ఆఫ్ ఇండియా. నా ఫార్మర్కి ఇప్పుడు ముందు బ్యాక్వర్డ్ లింకేజ్ ఉన్నింది, అంటే సప్లై ఉంది, ఇప్పుడు డిమాండ్ కూడా ఇక్కడే వచ్చింది. సో నా ఫార్మర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇంకా 1 year లో ఏదైతే వీడియో చూస్తున్నారో, ఇంకా 1 year లో వాళ్ళు ఇంకా 2 acres చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ మార్చ్ 2027, జూన్ 2027 ఫిక్స్డ్ మార్కెట్ ఉంటుంది. మీకు టెన్షన్ ఉండదు, నేను ఇక్కడే అంటే ఇంత చేసిన తర్వాత బెంగళూరు వెళ్ళాలా, కృష్ణగిరి వెళ్ళాలా, ఇక్కడ వెళ్ళాలి కాదు, ఇక్కడ ఉండాలి. మీరు మీ గేట్ దగ్గర వాళ్ళు వస్తారు, ఫ్రూట్స్ తీసుకు వెళ్తారు, మీకు మంచి రేట్ ఇస్తారు. సో మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆల్మోస్ట్ 0, మీకు మిడిల్ మ్యాన్ కాస్ట్ 0, మీకు ఏం కంపెనీ మీరు అంతే, అంటే సెల్లర్ బయర్. సో మీరు ముందు బ్యాక్వర్డ్ లింకేజ్ ఉండింది, ఇది ఫార్వర్డ్ లింకేజ్ క్రియేట్ చేశారు, సెట్ అయింది. అదే విధంగా మిల్క్, పాలు, ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఇక్కడ అంటే 4 lakh లీటర్స్ ఉండింది పర్ డే. ఇప్పుడు 2 కంపెనీస్ అంటే పని స్టార్ట్ చేశారు, ఏస్ ఇంటర్నేషనల్ అండ్ శ్రీజ మీకు తెలుసు, తిరుపతిలో కూడా ఉంది. కానీ ఇక్కడ ఇండియాలో ఫస్ట్ బేస్ ఇక్కడ పెడుతున్నారు, పెద్ద కంపెనీ, పర్సనలీ సొంతగా కంపెనీ శ్రీజ. సో ఏస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కలిపి, ఏస్ ఇంటర్నేషనల్ చాలా పెద్ద కంపెనీ నార్త్ ఇక్కడ సెటప్ చేస్తున్నాడు. ఈ 2 కంపెనీస్ కలిపి 10 లక్షల లీటర్స్ తీసుకుంటారు ఒక్క రోజుకి. ఆఫ్టర్ 1.5 year, వాట్ ఎవర్ మిల్క్ ఐ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద కౌస్ దట్ ఐఎమ్ రేరింగ్, ఐ హ్యావ్ అ ఫిక్స్డ్ మార్కెట్ ఇన్ కుప్పం. నాకు హెడేక్ లేదు. అంటే దిస్ ఈస్ హౌ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ ఎలా అవుతుంది అంటే, నా ఇన్కమ్ విల్ ఇంక్రీజ్ కదా, నాకు ఫిక్స్ మార్కెట్ ఉంటే టెన్షన్ ఉండదు. వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి ఇంకా 2 hours పెట్టుకున్నా కూడా సేమ్ గోస్ విత్ అదర్ కంపెనీస్. ఇప్పుడు ఆదిత్య బిర్లా యాపిల్ పెట్టారు ఇక్కడ, యాపిల్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, ఇది చాసిస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ అంటే ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉంది. అది నేను ఇక్కడ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ ఉండొచ్చు, ద్రవిడ యూనివర్సిటీ ఉండొచ్చు, అక్కడ కూడా ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది, డిగ్రీ కాలేజ్, అన్ని విధంగా ఐటీ వాళ్ళకి ఇక్కడే జాబ్ సెట్ అయింది. ఇది ఆదిత్య బిర్లా కంపెనీ ప్లస్ ఈ రాయల్స్ కంపెనీ, ఈ ఆటోస్ చేస్తున్నారు, సెట్ అయింది. ఎబిస్ ప్రోటీన్, చికెన్ ప్రాసెసింగ్. నేను పౌల్ట్రీ ఫార్మర్స్, నేను ఎంత కూడా అంటే చికెన్ రేడింగ్ చేసుకోవచ్చు, నేను ఇంకా 2 farms పెట్టచ్చు, నాకు తెలుసు ఇక్కడ తీసుకుంటారు, సెట్ అయింది. నెక్స్ట్ మీకు ఇది అడిడాస్ కంపెనీ, మీ అందరికీ తెలుసు, అంటే చాలా పెద్ద న్యూస్ అడిడాస్. ఇక్కడ అంటే మనం ఎలా అంటే మనం స్పోర్ట్స్ వేర్, అడిడాస్ అంటే అందరికీ తెలుసు, అంటే ఎంత పెద్ద కంపెనీ, ఇక్కడ బేస్ పెడుతున్నారు. సో నాకు అంటే అపెరల్ అది సెట్ అయింది, అపెరల్ కంపెనీ ప్లస్ షూ వేరింగ్ కంపెనీ సెట్ అయింది. లోకల్ లేబరర్స్ ఏమైనా కొంచెం ట్రైనింగ్ ఇప్పించి మనం అక్కడ జాబ్స్ ఇవ్వచ్చు. సో ఇదేలాగే మీరు చూడండి, అంటే ఇలాగే 15 ఇండస్ట్రీస్ కలిపి ఆల్ ఫీల్డ్ లో సెట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ 1.5 years లో. తర్వాత మీరు ఆలోచించండి, కుప్పంలో అంటే ఉండడం ఎంత సంతోషం ఉంటుంది. అంటే ఇక్కడ చదవండి, ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోండి, ఇక్కడ జాబ్ చేయండి, మీ ఫ్యామిలీతో పాటు ఉండండి, ఆటోమేటిక్లీ మీకు ఇన్కమ్ పెరుగుతుంది, జాబ్స్ వస్తుంది, అండ్ యూ విల్ గెట్ స్పిల్ ఓవర్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఈ ఇండస్ట్రీస్ వస్తే టూరిజం వస్తుంది, ఆటోమేటిక్ హోటల్ చైన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 15 ఇండస్ట్రీస్ కలిపి 31,000 మెంబర్స్ కి డైరెక్ట్ జాబ్స్ ఇస్తారు. 31,000 ఎగ్జాక్ట్లీ 2027 ఇక్కడ 31,000 ప్రజలకి అంటే ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. అప్పుడు అంటే ఎంతమంది హోటల్ స్టార్ట్ చేస్తారు, ఎంతమంది చిన్న చిన్న షాప్ స్టార్ట్ చేస్తారు, డెవలప్ అవుతుంది ఆటోమేటిక్. స్పిల్ ఓవర్.
సో ఇదే ఇప్పుడు ప్రెసెంట్ అయితే కన్నా డైలీ దగ్గర 10,000 మంది దాకా బెంగళూరుకు లేబర్ వెళ్తారు. లేబర్ వన్ కి తెల్లవారుతో వెళ్ళి సాయంత్రం వస్తున్నారు. వాళ్ళందరికీ జాబ్స్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ 2 years nobody needs to go to Bangalore. 2 years కూడా కాదు, 1.5 years. ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ జాబ్ ప్రశాంతంగా జాబ్ చేయండి. చాలా మంది ఏమంటారంటే స్కిల్ అడుగుతారు, ఎలా చేస్తాము అదే కోసం. అంటే ఇక్కడ ఆదిత్య బిర్లా ద్వారా స్వర్ణ నవదిశ సెంటర్ మనం ఇక్కడ మన హోండా షోరూమ్ పక్కన ఒక బిల్డింగ్ చాలా మందికి ఐడియా ఉండొచ్చు. అది అంటే కన్స్ట్రక్ట్ ఆల్మోస్ట్ అయింది. జనవరిలో ఇనాగ్రేట్ చేస్తున్నాం. అక్కడ అన్ని విధంగా మీకు స్కిల్లింగ్ ట్రైనింగ్ ఇస్తారు. సపోజ్ అడిడాస్ వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే మదడి వాళ్ళు చెప్తున్నారు అంటే నాకు ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ కావాలి. ఓకే, సరే, ఓకే, ప్రాబ్లం లేదు, మీరు ఇక్కడ రండి, 3 months ట్రైనింగ్ తీసుకోండి, జాబ్ కోసం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. సో మీకు గ్యాప్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ కూడా ఫిల్అప్ చేస్తాం. సో ఇది అంటే మాత్రమే మీకు జాబ్స్ అండ్ ఇది గురించి చెప్పాను, ఎంప్లాయ్మెంట్, హార్టికల్చర్ అండ్ ఆల్ దట్. సి హార్టికల్చర్ ఏరియా ఇప్పుడు లాస్ట్ 1 year లోనే 1000 hectares ఇంక్రీజ్ అయింది 1 year లోనే. రీజన్ అంటే ఏంటి? జనవరిలో ఎందుకు తెలిసిపోయింది అంటే ఈ కంపెనీ వస్తుంది. సో అందరూ అంటే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ చూసుకోవచ్చు, మిల్క్ 1 lakh liters ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈస్ ద ఎవిడెన్స్, లైవ్ ఎవిడెన్స్. అంటే హార్టికల్చర్ ఇస్ ఇంక్రీజింగ్, అగ్రికల్చర్ ఇస్ రిడ్యూసింగ్. అగ్రికల్చర్ అంటే వాటర్ ఇంటెన్సివ్. సో ఇక్కడ అంటే అండ్ ఇప్పుడు హంద్రీ రివర్ కెనాల్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అంటే ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. అంటే 10 ట్యాంక్స్ మనం ఫిల్అప్ చేస్తున్నాము. అండ్ అంటే మన వాటర్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఒక పండుగ లాగే ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్తే. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వన్ యాంగిల్. సెకండ్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, లైట్స్. ఇప్పటి వరకు మనం 100 crores వరకు స్పెండ్ చేసాము రోడ్స్ లో అన్ని విధంగా. ఎన్ఆర్జిఎస్, ఆర్ఎన్బి, మొత్తం కుప్పం కాన్స్టిట్యున్సీలో లైట్స్ బై డిసెంబర్ ఎండ్ మన కుప్పంలో ప్రతి విలేజ్ లో 100% లైట్ సాచురేషన్ అయిపోతుంది. గ్యాస్ కనెక్షన్ సాచురేషన్ అయిపోయింది. మనం టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, 1100 చేసాము, ఇంకా 3000 చేయాల్సిందే. నెక్స్ట్ 3-4 months లో క్లోజ్ చేస్తాము. మనకి మున్సిపాలిటీ సంబంధించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆల్రెడీ పని నడుస్తుంది. అంటే ఇంకా 1 year లో రెడీ అయిపోయింది. 1 year లో అంటే ప్రాపర్ గా ఇక్కడ మీరు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది మీకు. సెంట్రల్ పార్క్ పని స్టార్ట్ అయింది, వరల్డ్ క్లాస్ సెంట్రల్ పార్క్ చేస్తున్నాము. డీకేపల్లి పార్క్, బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్, అది అంటే మీకు మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 2-3 months పడుతుంది. రోడ్ వైడనింగ్ ఇప్పుడు అంటే ఫైనలైజ్ చేస్తున్నాము. సో మీకు అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ వస్తుంది. అన్ని విధంగా లైట్స్, అన్ని వైర్స్, అన్ని అండర్ గ్రౌండ్ వెళ్తుంది. ఈ పని మనం మార్చ్ ఏప్రిల్ మే టైంలో స్టార్ట్ చేస్తాం. 2027 డిసెంబర్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మున్సిపాలిటీ ఒక బ్రాండ్ న్యూ మున్సిపాలిటీ లాగే కనపడుతుంది. 110%. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండుతున్నాయి. ఈ పంటలను ఎగుమతి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ను తెస్తాము అన్నారు. ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి? భూసేకరణ పనులు పూర్తయి గ్రౌండ్ లో ఎయిర్పోర్ట్ పనులు ఏమైనా ప్రారంభమయ్యాయా? సో కరెక్ట్ గా చెప్పారు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయింది. కానీ ఇంకా పూర్తి అయింది అంటే అక్విజిషన్ ప్రాసెస్ మనకి గవర్నమెంట్ వైపు నుండి అక్విజిషన్ చేయడం పూర్తి అయింది. కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే. అది కూడా అంటే ఈ డిసెంబర్ నెల లోపల అయిపోతుంది. అందుకు డబ్బులు ఇచ్చిన తర్వాత మనం టెండర్కి వెళ్దాము. సో మన గోల్ అంటే జనవరి ఆర్ ఫిబ్రవరి మనకి ప్రాపర్గా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోవాలి. అది మన గోల్ ఉంది అండ్ అదే మీద పని చేస్తున్నాము. సో గోల్ అంటే 2028లో మనకి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలి మనం, అదే మెయిన్ పాయింట్. అంటే 2028 అంటే దగ్గర షార్ట్ పీరియడ్ ఉంది కదా, ఆ లోపల వర్క్ అవుతుంది అంటారు. ఎస్, అయిపోతుంది. 2.5 years 30 months కావాలి మనకి. 30 months లో మనం అన్ని విధంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఫ్లైట్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చిన్న డెవలప్మెంట్స్ అది అంటే నడుస్తూనే ఉంటుంది. అది అంటే ఒక్కసారి అంటే ఇప్పుడు కూడా అవ్వదు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఏ ఎయిర్పోర్ట్ ఉంటే కూడా ప్రతి 4-5 years లో కొత్తగా ఏదైతే వస్తూనే ఉంటుంది. కానీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్లైట్స్ విల్ స్టార్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారిగా నడుమూరు గ్రామంలో సోలార్ రూఫ్ టాపింగ్ ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ రూఫ్ టాపింగ్ వల్ల అక్కడ ప్రజలు ఏ మేరకు లబ్ధి పొందారు? ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను ఈ సోలార్ రూఫ్ టాపింగ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందా? మనకి కుప్పం అంటే మోడల్ కాన్స్టిట్యున్సీ కింద మీకు చెప్పాను, అన్ని విధంగా సెట్ చేస్తున్నాం. కానీ మోడల్ కాన్స్టిట్యున్సీలో ఇంకా ఒక మాట ఉంది, నెట్ జీరో మోడల్ కాన్స్టిట్యున్సీ. నెట్ జీరో అంటే 100% ఎనర్జీ సేవింగ్, 100% వేస్ట్ మేనేజ్మెంట్, 100% వాటర్ మేనేజ్మెంట్. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ మీ అందరికీ తెలుసు అంటే చాలా వరకు మనం స్ట్రాంగ్ గా చేస్తున్నాం. అంటే 115 ఈ ఆటోస్ మనం అంటే లాంచ్ చేసాము. అదిలో ఇంకా 50 మనం ఈ 2nd December చేస్తున్నాము. ఈ ఆటోస్ ప్రతి విలేజ్ లో వెళ్ళి అంటే చెత్త కలెక్ట్ చేస్తున్నారు. ఒక బయో సిఎన్జి కాంపాక్టర్ మున్సిపాలిటీలో పెట్టాము. కుప్పం మున్సిపాలిటీలో ఇప్పుడు 100% నాన్ జీరో
ఫ్యూయల్ మీద అంటే చెత్త కలెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఈ ఆటోస్ అండ్ సిఎన్జీ కాంపాక్టర్ ఎక్కడ కూడా లేదు భారతదేశంలో. మనం వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ పెట్రోల్ డీజిల్ థింగ్ టు కలెక్ట్. బయోగ్యాస్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఎంఆర్ఎఫ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. June 5th నెక్స్ట్ ఇయర్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో 100% వేస్ట్ కలెక్ట్ చేయడం, 100% వేస్ట్ ట్రీట్మెంట్ చేయడం సింగిల్ డేలో ఉంటుంది. ఈ అంటే గ్యారంటీ ఇస్తున్నాం. ఆల్రెడీ మనం పని చేస్తున్నాం, అది మీద చాలా వరకు వచ్చింది. అంటే ఏ రోజు చేత ఆ రోజు క్లియర్ చేస్తారు స్టాక్. సేమ్ డే. అండ్ మనకి ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, మున్సిపాలిటీలో సేమ్ డే కలెక్ట్ చేస్తున్నాం, కానీ ట్రీట్మెంట్కి ఇంకా మనం బయోగ్యాస్ ప్లాంట్ రెడీ చేస్తున్నాము. అండ్ ఇది మాత్రమే మనం అంటే కలెక్ట్ చేయడం కాదు, ప్రజలకి బిహేవియరల్ చేంజ్ కోసం కూడా ఐటీసీతో అగ్రిమెంట్ సైన్ చేసి పని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 4 months అయింది. 15 years వరకు ఐటీసీ వాళ్ళు మన గాంధీ స్టడీస్ ఎన్జిఓ ద్వారా మనకి ఇక్కడ బిహేవియరల్ చేంజ్ చేస్తారు. బిహేవియరల్ చేంజ్ అంటే ప్రజలకి ఎవ్రీ డే వాళ్ళకి చెప్తారు, మీరు ఇది చేయకూడదు, రోడ్ మీద చెత్త వేయకూడదు, మీరు మీ ఫ్యాన్ సరిగా యూజ్ చేయండి, అవసరం లేదు అంటే స్విచ్ ఆఫ్ చేయండి. సో ఇది అంటే మనం చేస్తున్నాం. ఇది వేస్ట్. ఎనర్జీ అంటే ఇప్పుడు మనం నడిమూర్ చేసాం. నడిమూర్ అంటే ఒక పైలట్ అలాగే చేసాం. అది చాలా చిన్న ప్రాజెక్ట్, కానీ అది కూడా మంచి. మన ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్ మనం 1.5 lakh బిల్స్ వీఆర్ సేవింగ్. 1.5 lakh పీపుల్ ఆర్ సేవింగ్ మనీ ఆన్ అండ్ యావరేజ్. అండ్ అది మనం సిఎస్ఆర్ కింద చేసాం. అది అంటే ఎక్కువ అమౌంట్ లేదు, కానీ ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్ సంబంధించి పని స్టార్ట్ చేసాం ఆల్రెడీ. మీకు ఐడియా కూడా ఉండొచ్చు. 8,000 హౌస్ హోల్డ్స్ డిసెంబర్ ఎండ్ కల్లా పూర్తి చేస్తాం. 8,000 హౌస్ హోల్డ్స్ ఎస్సీ ఎస్టీ సంబంధించి. అది ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్నాం కాన్స్టిట్యున్సీలో, హోల్ కాన్స్టిట్యుయెన్సీ. అదిలో అంటే మనకి 4 megawatt వస్తుంది సోలార్ తో. ఓకే, అది ఫస్ట్ పిఎం సూర్యగర్ యోజన కింద. సెకండ్ ఫేజ్ లో జనవరిలో లాంచ్ చేస్తున్నాము ఫర్ ఆల్ ద నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్. సో ఆల్ అదర్ హౌస్ హోల్డ్స్ 80,000 కోసం అది కూడా జనవరిలో లాంచ్ చేస్తున్నాము. అది లాంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 2026 మన కుప్పం కాన్స్టిట్యుయెన్సీ, కుప్పం నియోజకం వరకు ఆల్ హౌస్ హోల్డ్స్ విల్ బి రన్నింగ్ ఆన్ సోలార్, ఫస్ట్ ఇన్ ఇండియా. ఎక్కడ కూడా అంటే ఇదిలాగే లేరు. ఆల్ హౌస్ హోల్డ్స్ చెప్తున్నాను నేను. స్కూల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ కి ఇంకా టైం పడచ్చు, బట్ హౌస్ హోల్డ్స్ 100% సోలార్ అయిపోతుంది. ఇది మనం నెట్ జీరో ఎనర్జీ. ఈ మొత్తం వాటర్ మీ అందరికీ తెలుసు, కెనాల్ వచ్చింది. ఇప్పుడు మనం ఆల్రెడీ 110 ట్యాంక్స్ ఫిల్ చేస్తున్నాము. సో ఏ విధంగా మనం అంటే ముందుకు వెళ్తున్నాం, మీ అందరూ లైవ్ గా చూసుకోవచ్చు. సో పాయింట్ అంటే ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ అవర్ నాలెడ్జ్. ఐఐటి కాన్పూర్ ఇస్ అవర్ ఆఫీషియల్ నాలెడ్జ్ పార్ట్నర్. సో ఐఐటి కాన్పూర్ మొత్తం చెక్ చేస్తున్నారు, వాళ్ళ టీం ఇక్కడ కూర్చున్నారు. సో మనం అంటే జస్ట్ మన ఇష్టం ప్రకారం చేయడం లేదు, ప్రాపర్ ఎక్స్పర్ట్ ద్వారా చేస్తున్నాం. సో ఇది అంటే ఒక నెట్ జీరో ప్రాజెక్ట్. గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 7 భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన వర్చువల్ విధానంలో చేశారు. ప్రజెంట్ వాటికి సంబంధించిన భూసేకరణ అన్ని పూర్తయ్యాయా? ఆ పనుల్లో వాటిలో భాగంగా ఎన్ని ప్రాజెక్టులు ఇక్కడ పనులు ప్రారంభించారు, ఎప్పటికి పూర్తవుతాయి అనుకుంటున్నారు? సో అది ఇండస్ట్రీస్ మెయిన్లీ మెగా ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, సంజీవిని, టాటా సంజీవిని ప్రాజెక్ట్ ఎంత బాగా నడుస్తుంది ఇప్పుడు. అంటే ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడు కూడా కాల్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ అపాయింట్మెంట్ అంటే చిన్న మాట కాదు. అంటే అక్కడ వెళ్ళి ప్రశాంతంగా కలవడం. ముందు ఏముంది అంటే, సపోజ్ నేను ఒకరోజు పిఎస్ వెళ్ళాను, ఒకరోజు ఏడి హాస్పిటల్ వెళ్ళాను, ఒకరోజు బిఆర్డి హాస్పిటల్ వెళ్ళాను అంటే ప్రతిసారి నాకు డిఫరెంట్ హిస్టరీస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆభా ఐడి, కామన్ ఆభా ఐడి ద్వారా మనం అంటే డాక్టర్ దగ్గర వెళ్తే మొత్తం హిస్టరీ ఒక సింగిల్ ఐడి కొట్టడంతో అంటే వస్తుంది. అంటే ముందు ఎక్కడ వెళ్ళారు, పిఎస్ లో ఏం చూసుకున్నారు, అక్కడ డాక్టర్ ఏం చెప్పారు. సో నాకు యాజ్ ఎ డాక్టర్ ఫుల్ ఐడియా ఉంటుంది. ఇది అండ్ డిజిటల్ రికార్డ్స్, ఇట్స్ అ రెవల్యూషనరీ స్టెప్ ఇన్ ద హెల్త్ సినారియో ఆఫ్ ఇండియా. అండ్ చాలా మంది వస్తున్నారు, తమిళనాడు నుండి వచ్చారు, కేరళ వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీం వచ్చారు. అంటే ఏ విధంగా చేస్తున్నారు, ఇప్పుడు సీఎం సార్ ఫుల్ ఆల్ డిస్ట్రిక్ట్ లో కూడా చేస్తున్నారు. అది చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రాజెక్ట్, తర్వాత ఇంకా ఫ్రంటియర్ మార్కెట్ చాలా ఉన్నాయి. సో కానీ ఇది ఇండస్ట్రీస్ సార్ లాంచ్ చేశారు. ఇండస్ట్రీస్ లో టోటల్ 15 ఇండస్ట్రీస్ మనం కొత్తగా సైన్ చేసాము లాస్ట్ 1 year. 15 ఇండస్ట్రీస్ కలిపి 8,000 crores మనకి ఇన్వెస్ట్ చేస్తుంది ఇక్కడ. 8,000 crores అండ్ 31,000 డైరెక్ట్ జాబ్స్ అండ్ 40,000 ఇండైరెక్ట్ అంటే వాళ్ళు తీసుకువెళ్ళడం, రావడం అండ్ ఆల్ దిస్ ట్రక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇన్ దిస్ 15 ఇండస్ట్రీస్, 1 ఇండస్ట్రీ ఎబిస్ ప్రోటీన్ ఆల్రెడీ అంటే పని స్టార్ట్ చేశారు జనవరిలో. ఇప్పుడు అంటే ఈ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. సో అక్కడ అంటే 1,000 members కి జాబ్ వస్తుంది. చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ 1,000 members విల్ గెట్ జాబ్ ఇన్ ద ఏప్రిల్, 1 single day, 1 single month. ఇదే కాకుండా అది phase 1 లో 1 ఇండస్ట్రీ, phase 2 లో 7 ఇండస్ట్రీస్ సార్ ఒక రోజులో భూమి పూజ చేశారు. అదిలో అంటే ఏమేమి ఉన్నాయి, ఆదిత్య బిర్లా, మదర్ డైరీ, శ్రీజ, ఏస్, ఎస్విఎఫ్ సోయా, ఈ రాయల్స్ అండ్ అదీప్ 7. ఈ ఆల్ 7 లో ఇప్పుడు మీరు గ్రౌండ్ మీద కూడా వెళ్ళి చూసుకోవచ్చు. మదర్ డైరీ ఆల్రెడీ కంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు.
ఈ రాయల్స్ లెవెలింగ్ చేస్తున్నారు. జేసీబీస్ అక్కడ అంటే ఉంటాయి, 2-3 జేసీబీస్ కంటిన్యూస్ గా పని చేస్తుంది. ఏస్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ గ్రౌండ్ క్లియరెన్స్ చేశారు, ఇప్పుడు లెవెలింగ్ కోసం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు 1 month లో ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. శ్రీజ లెవెలింగ్ చేస్తున్నారు, అక్కడ వీళ్ళు మీరు చూసుకోవచ్చు. అలీప్ కి అంటే ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుంది, అంటే అక్కడ జేసీబీతో పెట్టి మొత్తం రోడ్ లెవెలింగ్ చేస్తున్నారు. ఇంకా ఆదిత్య బిర్లా వాళ్ళు అక్కడ కూడా లెవెలింగ్ పూర్తి అయింది, వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆల్ ది 7 ఇండస్ట్రీస్ మనకి ఎగ్జాక్ట్లీ 2027 మార్చ్లో స్టార్ట్ అయిపోతుంది. అది కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఇటీవల భారీ ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కష్టతరంగా మారిందని అంటున్నారు. కొన్ని చోట్ల అయితే రైతులు భూములు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. అటువంటి వారిని ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని భూసేకరణకు ఒప్పిస్తున్నదని, వారికి అనుకున్న విధంగా కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది నిజమేనంటారా? కొంతమంది ప్రతిసారి ఉంటారు, కానీ మనం అంటే చాలా మంచి కంపెన్సేషన్ ఇస్తున్నాం. అంటే ఇంత కాంపెన్సేషన్ అంటే మన ఆనరబుల్ సీఎం సార్ క్లియర్ గా చెప్పారు, మనకి ఎప్పుడు కూడా అన్యాయం ఉండకూడదు, న్యాయంతో పని చేయాలి. సో మనం అంటే వాళ్ళకి మంచి రేట్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు నెగోషియేషన్ చేసి, ఎగ్జాంపుల్ పొగురపల్లి ఏరియా ఉండొచ్చు, మనకి తంబెగానిపల్లి ఏరియా ఉండొచ్చు, మనం ఒక పర్ ఎకర్ అంటే ఆల్మోస్ట్ 10 to 12 lakhs వరకు ఇచ్చాము. కొంతమంది అపోజ్ చేశారు, కానీ అందరూ మనకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి కాంపెన్సేషన్, మంచి వాళ్ళకి న్యాయం ఇస్తున్నాం. మనం ఎక్కడ కూడా అంటే మన ఫోర్స్ తో చేయడం లేదు. మీరు గ్రౌండ్ లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అడగచ్చు, అండ్ వాళ్ళ ప్రకారం మనం చేస్తున్నాం. వాళ్ళకి ఎక్స్ట్రా రోడ్ కావాలంటే రోడ్ వేస్తున్నాం. ఎగ్జాంపుల్ పొగురపల్లిలో ఏసీ ఇంటర్నేషనల్ సంబంధించి వాళ్ళు రోడ్ అడిగారు, సెపరేట్ రోడ్ వేస్తున్నాం అక్కడ. సో ఎక్కడ కూడా అంటే మనం ప్రజలకు ఇవ్వని తిరగడం లేదు, ప్రజలు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి కూడా తెలుసు, ఒకటి మంచి కంపెన్సేషన్ వస్తుంది, సెకండ్ జాబ్స్ వస్తుంది. వాళ్ళు కూడా అంటే ఆ ఫీలింగ్ లో ఉన్నారు మంచి, అది ఖచ్చితంగా మనం చేసి చూపిస్తాము. సో this 7 industries have already started the work, and as committed they will start the production by March 2027. మిగతా ఇంకా ఇది 8 అయింది, టోటల్ 15, ఇంకా 6-7 ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు అంటే జనవరి ఫెబ్ లో పని స్టార్ట్ చేస్తారు, వాళ్ళు December 2027 లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మీరు కుప్పంను ఏ విధంగా డెవలప్ చేయాలని, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ పైన పెట్టుకున్న లక్ష్యాలను మీరు నెరవేర్చుతారని భావిస్తున్నారా? సో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక సింగిల్ మిషన్, సింగిల్ విజన్ ఉంది. అంటే కుప్పం రీజన్ అంటే కాడా రీజన్ 100% పవర్టీ ఫ్రీ అయిపోవాలి, నెట్ జీరో అయిపోవాలి. ఇంకా ఇక్కడ అంటే ఎవరు కూడా అంటే ఈ భరోసాతో ఉండాలి దట్ నేను కాడా ఆఫీస్ వెళ్తే, నేను సీఎం సార్ దగ్గర వెళ్తే నాకు ఏదో కావాలి, ఉద్యోగం ఉండొచ్చు, బిజినెస్ సపోర్ట్ ఉండొచ్చు, రోడ్స్ ఉండొచ్చు, లైట్ ఉండొచ్చు, నాకు ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. అండ్ అది మనం ఆటోమేటిక్గా చేస్తున్నాం. సో సీఎం సార్ నాకు అంటే ప్రతి సండే రివ్యూ చేస్తున్నారు, ప్రతి మంత్ నేను ఒక్కసారి విజయవాడ వెళ్తున్నాను, సార్తో కలుస్తున్నాను, సార్ రివ్యూ చేస్తున్నారు. అండ్ సార్ చాలా డీటెయిల్డ్గా అడుగుతున్నారు. ప్రతిసారి రివ్యూలో అంటే ఫుల్ ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేస్తారు. 2-3 hours లో అన్ని విధంగా అడుగుతారు. ఎనీ కెనల్స్, ఎనీ ట్యాంక్స్ ఫిల్ అయింది, ఏ కంపెనీస్ ఏ స్టేజ్లో ఉన్నారు, ఎనీ రోడ్స్ అయింది, మున్సిపాలిటీ వర్క్స్లో ఏం చేస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎంతమందికి ఉద్యోగం కావాలి. కాబట్టి అంటే సార్ డైరెక్షన్ ప్రకారం ముందుగా వెళ్తున్నాము. 1st December నుండి మనం ఒక ఈ సైకిల్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. ఈ సైకిల్ అంటే ఎవరు కూడా కావాలి అంటే చాలా తక్కువ రేట్లో మనం ఇప్పిస్తున్నాము. మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి అంటే మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ముందు కూడా 400 ఈ సైకిల్స్ ఇచ్చాము. సో ఒక మంచి రేట్లో మీ అందరికీ వస్తుంది, మీ సచివాలయంలో మీరు వెళ్ళొచ్చు. సో అది ఒకటి తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా మీ అందరికీ అంటే ఇంకొక మాట నేను అంటే తెలియజేస్తున్నానంటే, ఇది ఎక్స్పెరిమెంట్ అలాగే కూడా ఒక అథారిటీ ఉంది. ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఏదైతే ఇక్కడ పైలట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, అది సక్సెస్ఫుల్ ఉంటే స్టేట్ లెవెల్లో తీసుకువెళ్తున్నాం. అది కేరళ గ్రో అంగన్వాడీ ప్రోగ్రామ్ ఉండొచ్చు, అది అంటే ఇంత మంచి నడుస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంత మంచిగా నేర్చుకున్నారు అక్కడ అంగన్వాడీలో. టాటా సంజీవని ప్రోగ్రామ్ ఉండొచ్చు, ఫ్రంటియర్ మార్కెట్స్ ఉండొచ్చు, తర్వాత మైనా మహిళ ఉండొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక క్యాంటీన్ ఓపెన్ చేసాం, చాయ్ రాస్తా, అంటే SHG ఉమెన్తో. మనం ఇప్పటి వరకు ఇంత ప్రోగ్రామ్ తీసుకువచ్చాము. సో అది కూడా అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాడా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, kada.ep.gov.in. అక్కడ ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళు అడగచ్చు. సో సార్ కంటిన్యూస్లీ రివ్యూ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. అండ్ సార్ అంటే సార్కి సింగిల్ గోల్ అంటే కుప్పం కాన్స్టిట్యున్సీలో, కుప్పం రీజన్లో ఎవరు కూడా అంటే ఇబ్బందులు ఉండకూడదు. ఏం సపోర్ట్ కావాలి అంటే కాడా ద్వారా ఇప్పిస్తాము. అండ్ కాడా చేయలేకపోతే కూడా సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇది మన మెయిన్. ఇదండి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్. కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలు, ఇప్పటికి చేసిన కార్యక్రమాలు,
ఆయన మాటల్లో తెలియజేశారు. దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా కుప్పంను నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్న తరుణంలో అదేవిధంగా ఇక్కడున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కూడా కుప్పం నియోజకవర్గం దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా మారాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.